సరిపోవడం లేదు. సొంత నిధులతో ఈ సమస్యను అధిగమించాల్సి వస్తుంది. ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వచ్చిన నిధులు వెనక్కి తీసుకున్నారు. ఇప్పటి వరకు తిరిగి ఇవ్వలేదు. మా గ్రామ సమస్యల పరిష్కారానికి ఈ నిధులను తిరిగి మా గ్రామ పంచాయతీకి వచ్చేటట్టు చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. ఈ వేసవిలో గ్రామ ప్రజల తాగునీటి సమస్యకి ప్రభుత్వ నిధులతోనే ఒక బోరు వేయించి మోటార్ అమర్చుటకు చర్యలు తీసుకోవాల్సినదిగా మేము సర్పంచ్గా ఎన్నికై ఇప్పటికే 4 సంవత్సరములు పూర్తయినది. మొదటి సమావేశం నుండి ఇప్పటి వరకు అనేక సార్లు పేద ప్రజల శ్మశాన వాటిక వరకు స్థలాన్ని కేటాయించుకొని మీ ద్వారా తహసీల్దార్ గారిని చాలాసార్లు విన్నవించుకున్నాను. ఫలితం లేదు. ఇప్పటికైనా స్పందించి వెంటనే శ్మశాన వాటికకు స్థలం కేటాయించవలసిందిగా కోరుతున్నాము. సభ్యులు అడిగినట్టు గత ప్రభుత్వంలో సర్పంచ్ ఎలక్షన్లు జరిగేటప్పుడు మీ అందరికీ తెలుసు, ఏకగ్రీవంగా ఎన్నికైతే ఎవరికైతే ఏమంటారు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి నా గత ప్రభుత్వంలో కానీ మాకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు అయింది. అప్పుడు చెప్పిన ప్రభుత్వం అప్పుడు 70 నుంచి 60%, 70% అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ సర్పంచులు ఎంపీటీసీలకి ఇంకా 1 సంవత్సరం 1.5 సంవత్సరం అయిపోయేటప్పుడు మమ్మల్ని అడగడం భావ్యం కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిందల్లా అప్పుడు ఏకగ్రీవం అయిన తర్వాతే 6 నెలల లోపల డబ్బులు ఇస్తామని చెప్పినారు. అప్పుడు ఇవ్వలేదు కాబట్టి అది మాకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు అడిగినట్టు ఎంఆర్ఓ గారు పక్కనే ఉన్నారు కాబట్టి తప్పకుండా శ్మశాన వాటికి సంబంధించిన వాళ్ళ దగ్గర అర్జీ తీసుకుని ఆ స్థలం చూపేయండి. అలాగే ఇప్పుడు మీరు సమదృష్టికి తీసుకొని వచ్చినారు కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఎక్కడ చెప్తారో చెప్పండి. బోర్ వేయించేదానికి 2 రోజులు టైం ఇవ్వండి, మేము వచ్చి బోర్ వేయిస్తాం. అక్కడ మోటార్ కూడా ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటాం. అలాగే శ్మశాన వాటికి అయితే లేదు సార్, చాలా ఇబ్బందులు. ముందు పడి నిలబడి నేనే బలవంతంగా చెట్లు పుచ్చుకుంటే కూడా చెట్లు కూడా పుచ్చుకొని లేదు సార్, చాలా ఇబ్బందిగా ఉంది. సరౌండింగ్ లో రెవెన్యూ వాళ్ళు ఎక్కడ లేదని రాయపీకి కూడా 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడే కానీ పట్టా స్థలం పట్టా కూడా పెట్టదని కూడా మీరు నిజాయితీ చెప్పండి. ఎన్నో చెప్తాను, ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటికి చూడండి అంటే అక్కడ వాళ్ళు చూపించేది. మీరు విఆర్ఓ వాళ్ళు పిలిచండి. ఇప్పుడు కలెక్టర్ కూడా అదే చెప్పొస్తున్నాం. దేవుడు పుణ్యం కింద పూజలు ఒప్పుకోవడంలో మీరు ఏమన్నా అనుకోండి. ఇక్కడ 4 పార్టీలు ఉన్నాం, మాకేం ప్రాబ్లం లే, మేమంతా ఒకటే పార్టీలు. బట్ ఉద్యోగస్తులు మీ కింద బయట